యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఊబర్, ఓలా వంటి సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీని తీసుకొచ్చింది. ప్రైవేటు సంస్థలను సవాల్ చేసేలా ఈ భారత్ టాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టుగా నవంబర్ నుంచి ఢిల్లీలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ముందుగా 650 మంది సొంత వాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధాని నగరంలో ఈ సేవలు అందించనున్నారు. డిసెంబర్ నాటికి సుమారు 5,000 మంది డ్రైవర్లు చేరి వివిధ నగరాల్లో ప్రజలకు సేవలు అందిస్తారు. మొదటి దశలో ఢిల్లీతో పాటు ముంబై, పుణె, భూపాల్, లక్నో, జైపూర్ మొదలైన 20 నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ భారత్ టాక్సీ గురించి కేంద్ర సహకార మంత్రి అమిత్ షా గతంలోనే ప్రకటించారు. సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుందని, దీంతో ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుందని ఆయన వెల్లడించారు. 2 వీలర్, ఆటోలు, 4 వీలర్లు భారత్ టాక్సీలో భాగంగా సేవలందిస్తాయని అమిత్ షా చెప్పారు. ఇందులోని లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే యాప్ ఆధారిత టాక్సీ సర్వీసులపై కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు, క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయం నుంచి కంపెనీలు 25% వరకు కమిషన్ తీసుకోవడంపై డ్రైవర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ సమాధానమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ భారత్ టాక్సీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో నమోదు చేసుకున్న టాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మెంబర్షిప్ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 1,00,000 మంది డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్లో భాగం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ఈ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ సంస్థను 2025 జూన్లో ఏర్పాటు చేశారు. భారత్ టాక్సీ ప్రైవేటు కంపెనీల మాదిరిగా కాకుండా సహకార సంస్థగా పనిచేస్తుంది.